Yeah, praise the Lord, everyone. I greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ మరి ఇంకొక రోజు మనకు దేవుడు ఇచ్చినందుకు ఫిబ్రవరి 11th థర్స్డే 2021 2021 ఫిబ్రవరి రోజు మనకు దేవుడు చక్కటి రోజుని దేవుడిచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. 2వ నెల 11వ రోజులో మనం ఉన్నాము. ఈ 11 అంటే నాకు గుర్తుకొచ్చేది యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు నూతన నిబంధనలో ఉన్న అవునా మరణమును జయించిన ఆ యేసుక్రీస్తు గురించి ఒక అంశము ధ్యానిద్దాం. ఓకే, హెబ్రోలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. దానికంటే ముందు ప్రార్థించుకుందాం. ఓకే, బట్ బిఫోర్ వి ఎంటర్ ఇన్ టు ద వర్డ్, లెట్ us pray and let us start. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, హెవెన్లీ ఫాదర్, మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవ, నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. రాజుల రాజా, ప్రభుల ప్రభు, అతి త్వరగా రాబోతున్న దేవా తండ్రి, నీకే స్తోత్రం. మా అందరిని మీరు రక్తముతో కడిగి ప్రభా, మమ్మల్ని శుద్ధీకరించి ప్రభా, మమ్మల్ని నడిపించే దేవుడుగా మీరు ఉన్నందుకు వందనాలయ్యా. అయ్యా, మీ యొక్క అభిషేకం పరలోకమందు నెరవేరబడినట్లు భూమి అందు కూడా నెరవేరుస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రములు మేము చెల్లిస్తా ఉన్నాం తండ్రి. అవును ప్రభా, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే తండ్రి, మీరు మాకు తోడుగా నీడుగా ఉన్నందుకు వందనాలు ప్రభా. ఆశ్చర్య కార్యమును చేసే దేవా, ఈ రోజుకి ప్రభా ఒక ఆశ్చర్య కార్యం జరిగించండి, ఒక నూతన కార్యము జరిగించండి తండ్రి. అవును ప్రభా, అభిషేకముతో ప్రభా మా అందరినీ నింపండి తండ్రి. మమ్మల్ని నడిపించండి ప్రభా. మమ్మల్ని మీ రక్తము చేత కడగండి తండ్రి. కడగండి కడగండి కడగండి. లార్డ్, వాష్ us with your precious blood, oh Father God. Wash us with your precious blood. Yes, Lord Jesus, as we walk with you, Lord Jesus, help us to walk like Enoch, Lord Jesus, seeing your light, your glory, my Father. అయ్యా, మేము కూడా ఆనోకు వలె మేము నడవాల తండ్రి. అభిషేకంలో మమ్మల్ని తీసుకెళ్ళండి తండ్రి. అభిషేకంలో మమ్మల్ని నడిపించండి తండ్రి. అభిషేకంలో మమ్మల్ని నింపండి తండ్రి. Let the Holy Spirit fill us, lead us and strengthen us, empower us, and lead us, Lord, and lead us. అయ్యా, మా ప్రార్థనలన్నీ విని ఆలకించిన దేవా, నీకే స్తోత్రం. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, సో టుడే I want to talk about high priest. Jesus Christ is our high priest. Okay, so Jesus high priest is different. Jesus Christ being our high priest is different. యేసుక్రీస్తు ప్రధాన యాజకుడుగా ఉండడం వేరు, లోకంలో ఉన్న ప్రధాన యాజకులు వేరు. వీళ్ళకి యేసుక్రీస్తుకు గల ఒక చిన్న తేడాని ఈరోజు మనం ధ్యానించి మరి దేవుణ్ణి మహిమపరుచుకుందాం. హెబ్రోలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. Hebrews chapter 4 and verse 15. Hebrews chapter 4 and verse 15. For we do not have a high priest who cannot sympathize with our weakness, but was in all points tempted as we are, yet without sin. ఇప్పుడు మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడంట. ఆ ప్రధాన యాజకుడికి ఒక సైన్ ఉందంట. ఆ ప్రధాన యాజకుడు కూడా భూమి మీద ఉండే. భూమి మీద ఉన్నప్పుడు అతను సకల విధంగా శోధింపబడ్డాడండి. హీ వాస్ టెంప్టెడ్ లైక్ హౌ యూ గెట్ టెంప్టెడ్. ఉదాహరణకు, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కడనో నీ ఫేవరెట్ డిష్ వండుతూ ఉంటారు, ఎవరైనా టెంప్ట్ చేస్తారు, వచ్చి తినండి తినండి తినండి. అది కూడా అయింది. అవునా? భర్తను భార్యను దూరం ఉన్నప్పుడు మరి చెడు మార్గము ఎంచుకోనికి గల టెంప్టేషన్స్ వస్తుంది. ఆ వయసులో ఉన్నప్పుడు తప్పు చేయాలన్న టెంప్టేషన్స్ వస్తుంది. అవునా? వీటి నుండి కూడా దేవుడు, అవునా, ఇలాంటి టెంప్టేషన్స్ గుండా కూడా దేవుడే లేడు. కానీ దేవుడు ప్రతి రకమైన శోధన, ఈ రోజు నీకు అనిపిస్తుంది చూడండి, ఈ శోధన ఎవరికి రావద్దు, ఇంత శోధన అని, ఆ శోధన గుండా యేసుక్రీస్తు పోయి పాపంలో పడకుండా బయటికి వచ్చిండంట. Jesus went. He went through the temptation, but yet he did not sin. Now that is our high priest. మన ప్రధాన యాజకుడి యొక్క మొదటి సైన్ అంటే, భూమి మీద ఉన్న ప్రధాన యాజకుల్లో తప్పులు ఉండొచ్చు, పాపములు ఉండొచ్చు, శోధనలు ఉండొచ్చు. ఆ శోధనల గుండా పోయి వాళ్ళ పాపం కూడా తెచ్చుకోవచ్చు.
కానీ యేసుక్రీస్తు శోధనల గుండా పోయి పాపము లేకుండా బయటికి వచ్చిన దేవుడు. దిస్ ఇస్ ద ఫస్ట్ సైన్ ఆఫ్ హిమ్. టుడే మీరు రకరకాలైన పాపాలతో, రకరకాలైన పాప బంధకముతో మీరు బంధింపబడి ఉండొచ్చు. You would have been bound. But God is a God who restores things. Hallelujah. He restores, and not only that, He will make sure that you will not fall into the sin. This is the high priest. Okay. So Jesus Christ is our high priest. We should not forget this. Jesus Christ is that high priest who is sitting at the right hand of Father and praying for you, interceding for you. యేసుక్రీస్తు ఎలాంటి ప్రధాన యాజకుడు అంటే తండ్రి యొక్క కుడిపార సోమున కూర్చొని నీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఓకే, సో ఇది ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలంటే లోకానుసారమైన ప్రధాన యాజకుడి గురించి పాత వాళ్ళైతే మీ అందరికి తెలుసు. ఇది నేను చాలాసార్లు అనేక సార్లు నేను బోధించాను. కొత్త వాళ్ళైతే వినండి. ఈ ప్రధాన యాజకుడు అవునా, లోకానుసారమైన ప్రధాన యాజకులు ఏం చేస్తారంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకు ఒక గార్మెంట్ ఉంటుంది. ఓకే, వాళ్ళు అన్ని రకాలైన సాక్రిఫైసెస్ వాళ్ళు చేయాలా, చేసిన తర్వాత వాళ్ళకు ఒక గార్మెంట్ ఇవ్వబడుతుంది. ఆ గార్మెంట్ వేసుకొని వాళ్ళు ఆ బలి అర్పణలన్నీ అయిపోయిన తర్వాత ఆ గార్మెంట్ వేసుకొని వాళ్ళు మహాపరిశుద్ధ స్థలంలో పోయి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఫ్రాంకిన్సెన్స్ తీసుకొని, అంటే సుగంధ ద్రవ్యాలు తీసుకొని వాళ్ళు లోపల పోయి వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. వాళ్ళ వస్త్రంలో ఒక చైన్ ఉంటుంది, ఇక్కడ బెల్ట్ లాగా ఒక చైన్ ఉంటుంది. ఆ చైన్ కి ఒక బెల్ ఉంటుంది, ఆ గోల్డెన్ బెల్ ఉంటుంది. ఆ గోల్డెన్ బెల్ సప్పుడు వస్తూనే ఉంటుంది, టంగ్ డంగ్ 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 అని సప్పుడు వస్తూనే ఉంటుంది. దాని అర్థం ఏంటంటే లోపలున్న మనిషి అనగా మహాపరిశుద్ధ స్థలంలో వెళ్ళిన ఆ హై ప్రీస్ట్ ప్రధాన యాజకుడు ప్రార్థన చేస్తున్నాడు ప్లస్ బ్రతికి ఉన్నాడు అన్నదానికి సైన్. ఎంతమందికి అర్థమైంది? ద హై ప్రీస్ట్ విల్ హ్యావ్ అ డ్రెస్. ఓకే, he is supposed to wear a dress when he is entering into the most holy place, holies of holies. Once he enters the holies of holies, his dress have a chain with a golden bell. Now this chain అటు సైడ్ కొంతమంది జనాలు ఉంటారు, బయట అంటే ఆ టెంపుల్ బయట కొంతమంది జనాలు ఉంటారు. వాళ్ళు ఆ సౌండ్ వింటా ఉంటారు, ఆ బెల్ సౌండ్ వింటా ఉంటారు. ఆ చైన్ కి ఒకవేళ ఆ బెల్ సౌండ్ ఆగిపోయిందంటే దాని అర్థము వీళ్ళ కొరకు ప్రార్థన ఆగిపోయింది, రెండవది ఆ వ్యక్తి చనిపోయిండు. ఓకే, సో ద హై ప్రీస్ట్ who entered into the most holy place, there are chances for him to die. Okay, so there are also chances for him to die. So the symbol, everybody know, because there is Shekinah glory that will be coming down. కొంచెం పాపం ఉన్నా, కొంచెం తప్పు ఉన్నా ఆ వ్యక్తి ఆ మహిమను తట్టుకోలేక చనిపోతాడు. ఆ దేవుని యొక్క ప్రసన్నత, షకీనా మహిమ ఎప్పుడైతే వస్తుందో, ఆ షకీనా మహిమ అనేది వచ్చిన తర్వాత ఆ మహిమను చూసి ఆ ప్రధాన యాజకుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు ఆ మహిమ కొరకు. అంటే వీళ్ళు ఎదురు చూస్తున్నారు ఆ మహిమ గురించి, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈయన పొయ్యి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ మహిమ దిగి వస్తుంది. ఆ మహిమ దిగి వచ్చిన తర్వాత మరి వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు, వీళ్ళ పాపాలని క్షమింపబడుతుంది, అంటే కప్పివేయబడుతుంది. రకరకాలైన విషయాలు జనాలందరూ వాళ్ళ కొరకు ప్రార్థనలు కూడా వింటూ ఉంటారు. ఆ బెల్ సప్పుడు వింటున్నారంటే వాళ్ళ కొరకు ప్రార్థనలు అవుతున్నాయి. కానీ ఎప్పుడైతే ఆ చైన్ ని అవునా ఆ గంట సప్పుడు ఆగిపోతుందో, ఆ గోల్డెన్ బెల్ యొక్క సౌండ్ ఆగిపోతుందో, దాని అర్థం ఆ వ్యక్తి చనిపోయిందని వాళ్ళ కొరకు ప్రార్థనలు ఆగిపోయినాయి. So people will be eagerly waiting outside, expecting two things. One is bell sound and another is their forgiveness of sin. ఈ రెండు విషయాలు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకి బెల్ సౌండ్ వచ్చిందంటే వాళ్ళ ప్రార్థనలన్నీ ఆలకింపబడుతున్నాయి. చనిపోతే అదే చైన్తోని, అదే నాడాతోటి వాళ్ళ ఆ వ్యక్తిని బయటికి గుంజేస్తారు. ఎందుకంటే లోపల ఎవ్వరూ పోలేరు ప్రధాన యాజకుడి తప్ప. అలాంటిది భూ సంబంధమైన ప్రధాన యాజకుడు ఎలా అంటే అతను పోవాలా, ఆ మహిమ దిగి రావాలా,
ఆ మహిమ వచ్చినప్పుడే ప్రార్థన చేయగలడు. కానీ మన సజీవుడైన యేసుక్రీస్తు తండ్రి యొక్క కుడిపారస్వమున కూర్చొని ఈరోజు అవునా మనందరి యొక్క పాపాలు క్షమించేసి ఆ ప్రధాన యాజకుడుగా తండ్రి పక్కన కూర్చొని అవునా పరిశుద్ధాత్మను ఇచ్చి ఆ పరిశుద్ధాత్మ మన కొరకు ఇంటర్సీడ్ చేస్తా ఉన్నది. అందుకనే మనము రోజు రోజుకి అద్భుతాలు అనే గంటని మనం చూస్తా ఉన్నాము, రివైవల్ అనే గంటని మనం చూస్తా ఉన్నాము, ఉజ్జీవం అనే గంటని మనం చూస్తా ఉన్నాము, రకరకాలుగా చూస్తాం. యునో we are seeing the intercession of revival, we are seeing the gifts of the Holy Spirit, we are seeing all these things only because Holy Spirit is interceding and he is at the right hand of the Father. తండ్రి కుడి పారస్వమున యేసుక్రీస్తు ఉన్నాడు కాబట్టి, అంటే మహిమ దిగి రానికి అవసరం లే, మహిమ పక్కన నుండే మన కొరకు ప్రార్థనలు ఏర్పడుతున్నాయి. హల్లెలూయా. Now this high priest is at the right side of the Shekinah glory, whereas in the worldly high priest must wait for Shekinah glory, where he cannot even see with his eyes. There are also a lot of chances for him to die. ఎంతమందికి అర్థమైంది? Yeah. So these are the differences between the worldly high priest and Jesus, our high priest. So today, my dear brothers and sisters, who is your high priest? Is Jesus your high priest, or you have a worldly high priest, worldly human being? Hebrews chapter 7 verse 25, హెబ్రీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం ఏమంటదంటే, therefore he is also able to save to the uttermost those who come to God through him, since he always lives to make intercession for them. Now, if you are going to God, if you are going to Heavenly Father expecting something, he is eligible, he is bold enough and strong enough to answer all your prayers. All your prayers. మీ యొక్క ప్రార్థనలన్నీ ఆలకించే ఆ సామర్థ్యం గల దేవుడుగా ఈ దేవుడు ఉన్నాడండి, ఈ ప్రధాన యాజకుడు ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు మీ ప్రధాన యాజకుడుగా ఉంటారో, మీ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మరి ఇంటర్సీడ్ చేస్తూ ఉంటారో, అవునా దేవుడు అదే అంటాడు, నాకు తెలుసు నీకేమి కావాలనో, ఐ నో వాట్ యు ఆర్ ఇన్ నీడ్, సో యు ప్రే ఇన్ దిస్ వే అంటాడు. సో గాడ్ నోస్ ఎవ్రీథింగ్ వాట్ యు ఆర్ ఇన్ నీడ్ ఆఫ్. గాడ్ నోస్ ఎవ్రీథింగ్ వాట్ యు ఆర్ ఇన్ నీడ్ ఆఫ్. So even today the sounds of bell is ringing, the gifts of the Holy Spirit is there, there is revival, there is Holy Spirit whom God sent you. So your heart should feel the intercession and the prayers that are being taken for you. నీ యొక్క హృదయము ఫీల్ అవ్వాల, నీ కొరకు ఒక ప్రార్థన జరుగుతుందని. నాకు మా ఆంటీ చెప్తారు, she will be telling that I sometimes won't have time to lift her calls also, but she will message me that I'm feeling sick, kindly pray for me. So I'll just release a word of faith and pray for her, and she will immediately after some time she will message me saying that I know you have prayed for me, that is the reason I'm seeing changes. నా కొరకు నువ్వు ప్రార్థన చేసావని నేను ఫీల్ అయ్యాను, ఇమీడియట్ గా నేను స్వస్థపడ్డాను అని అంటారు. అలా మీరు కొరకు ప్రార్థన అవుతుందన్న ఫీలింగ్ మీకుంటే మీరు స్వస్థత పొందుకుంటారు స్నేహితులు. యూ విల్ రిసీవ్ దట్ హీలింగ్, యూ విల్ రిసీవ్ దట్ డెలివరెన్స్, యూ విల్ రిసీవ్ దట్ మిరకల్. సో బిలీవ్ దెర్ ఇస్ ప్రేయర్ టేకింగ్ కంటిన్యూస్లీ ఫర్ యూ. దెర్ ఇస్ అ ప్రేయర్ గోయింగ్ ఆన్ ఫర్ యూ. ఆర్ యూ వర్తింగ్ దట్ ఫెయిత్? దట్ ప్రేయర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాగ్దానము, టుడేస్ వర్డ్ ఇస్ ఫ్రమ్ జోబ్ 19:25, యోబు గ్రంథము 19వ అధ్యాయం 25వ వచనం. ఫర్ ఐ నో దట్ మై రిడీమర్ లివ్స్ అండ్ హీ షల్ స్టాండ్ అట్ ద లాస్ట్ ఆన్ ది ఎర్త్. హల్లెలూయా. యువర్ రెడీమర్ లివ్స్. నిన్ను విడిపించే దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. Your Redeemer is living. He will redeem you from every kind of shame, agony, worry, hatred situation, painful situation, worried situation, all kind of stuff. He's going to deliver you. He's going to bless you. He's going to enlarge your boundaries and territories and bless you. Hallelujah. Hallelujah. Amen. Yes.
Today's Bible reading, Leviticus 11 and 12 in the morning, and in the evening, Matthew 26, 1 to 25. Okay. ఉదయము లేవీయులు రాసిన పత్రిక 11, 12 అధ్యాయాలు, సాయంత్రము మత్తయి సువార్త 26వ అధ్యాయము 1 నుండి 25 వరకు ధ్యానించండి. దేవుని ఆశీస్సులు అధికంగా పొందుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. లెట్ us pray. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవ, యేసయ్య నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమే. రాజుల రాజా, ప్రభుల ప్రభ, అతి త్వరగా రాబోతున్న దేవా తండ్రి నీకే స్తోత్రం. ప్రభా, ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి, దీవించండి, సరిహద్దులను విశాలపరచండి, బలపరచండి, కన్నీళ్లు కష్టాలు తీసివేయండి తండ్రి, అనారోగ్యము తీసివేసి ఆరోగ్యమును దయచేయండి తండ్రి, బలపరచండి ప్రభా. ముఖ్యంగా విడిపించే దేవుడు వాళ్ళతో ఉన్నందుకు వందనాలయ్యా. మా ప్రధాన యాజకుడుగా తండ్రి యొక్క కుడిపార సొమ్మున కూర్చున్న దేవా నీకే స్తోత్రమయ్యా. కాబట్టి ఆ మహిమ మా జీవితాల్లో కనబడాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ విని ఆలకించినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అనే దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ముఖ్యమైన అనౌన్స్మెంట్ అండి, ఎవరు స్కిప్ అవ్వద్దు. దెర్ ఇస్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మన చర్చ్ మీ అందరికి తెలుసు, మారిపోయింది, షిఫ్ట్ అయిపోయింది. బొలారం, అల్వాల్ బొలారం దగ్గర, బొలారం బస్ స్టాప్ దగ్గర, శాస్త్రి స్కూల్ ఆపోజిట్ లేన్ లో మీకు లెఫ్ట్ సైడ్ ఒక ఎంటీ ల్యాండ్ కనిపిస్తుంది. ఆ ఎంటీ ల్యాండ్ దగ్గర నుండి ఒక 1 minute డిస్టెన్స్ లో మన చర్చ్ ఉంది. ఓకే, సో మనం అక్కడ షిఫ్ట్ అయిపోయినాము. అండ్ ఈ సండే నుంచి, పోయిన సండే నేను వెయిట్ చేశాను బికాస్ ఇట్ వాస్ ఫస్ట్ సండే, బట్ ఫ్రమ్ దిస్ సండే వి విల్ బి స్టార్టింగ్. ఇది నేను మళ్ళా చెప్తున్నాను చాలా ష్యూర్ గా, బికాస్ బ్యాకప్ వీఆర్ రెడీ. ఈ హాల్లో అంటే వీ హ్యావ్ టు రన్, వీ హ్యావ్ టు ప్రిపేర్ ఎవ్రీథింగ్, బట్ దేర్ 24/7 ద బ్యాకప్ ఈస్ రెడీ. I have only one work: go and preach and come off. Everything is set up there. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, సో నాకు ఒక్క నిమిషం కూడా నాకు డిలే అవ్వడానికి అవసరమే లేదు. సో ఐ హ్యావ్ టు గో, ఐ హ్యావ్ టు ప్రీచ్, ఐ హ్యావ్ టు కమ్ బ్యాక్. దట్స్ ఇట్. సో కైండ్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు మేక్ ష్యూర్ బై 10 AM యూ విల్ కమ్ అండ్ బై 12 యూ విల్ లీవ్. ఓకే, అది మీకు కూడా మంచిది, నాకు కూడా మంచిది. అవునా, మీరు కూడా ఇంటికి తొందరగా వెళ్ళిపోవచ్చు. మనకి డీజెంట్ మార్నింగ్ సర్వీస్ లాగా అవుతుంది. మీరు 11 o'clock 11:30కి మనం వస్తే మళ్ళీ 1:32 అయిపోతుంది, మళ్ళీ అదే టైం అవుతుంది కదా, మీకు అదే 3 గంటలు అవుతుంది కదా. కాబట్టి ఒక్కరోజు, అవునా, మీకు ఫ్లైట్ ఉంటే, మీకు ఏరోప్లేన్ ఎవ్రీ సండే మీరు ఫ్లైట్ ఎక్కాలనుకోండి, ఏరోప్లేన్ 10 o'clock ఉంటే మీరు ఏ టైంకి ఉంటారు ఎయిర్పోర్ట్లో చెప్పాలి? 9 o'clock ఉంటారు, గంట ముందు ఉంటారు. ఒక ఏరోప్లేన్, ఒక సృష్టిని పట్టుకోనికి నువ్వు గంట ముందు ఉంటున్నావు అంటే, సృష్టికర్తని పట్టుకోనికి నువ్వు ఎంతసేపు ముందు ఉండాలా? కాబట్టి వేర్ దెర్ ఇస్ విల్ దెర్ ఇస్ వే. అవునా, యూ డోంట్ టెల్ మీ ద రీజన్స్. ఇఫ్ యూ విల్ టు కమ్ అట్ 10 AM, యూ క్యాన్ కమ్ అట్ 10 AM. ఎయిర్పోర్ట్ లో పోయి నువ్వు రీజన్స్ చెప్తావా? చెప్పండి. అయ్యి లేదు ఈరోజు సండే కదా, జర లేట్ లేచిన అంటావా? నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్రనే రాదు. దేవుని యొక్క ప్రసన్నతకు పోతున్నామన్న ఆశతో రండి. కమ్ విత్ అ డిజైర్, బికాస్ దెర్ ఆర్ ఫ్యూ మోర్ డేస్. ద రాప్చర్ ఇస్ కమింగ్. గాడ్ ఇస్ గోయింగ్ టు విజిట్ యూ. You are going, there is a day going to come where you will stand in front of God. Only this church will prepare you. So get ready, prepare yourself, come at 10 AM. By 12:30 we will be finishing. God bless you all. Have a blessed day. Okay, so ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి, వాట్సాప్ లో, మెసెంజర్ లో, ఎక్కడైనా మెసేజ్ చేయండి. సో I will reply and we will see. Okay, God bless you. Have a blessed day. Amen. Praise the Lord.